హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం ఇలా చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం ప్రారంభం నుండి మనం చదువుకుందాం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోన్ గారు ఈ సామెతల గ్రంథాన్ని రాస్తూ అమూల్యమైనటువంటి ఒక మాటను మనకు తెలియజేశారు. ఏంటయ్యాదంటే, రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగుండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. నిజమేనండి. రుచి అయిన భోజనాలు చాలా ఉన్నాయి, కానీ ఇంట్లో అన్ని కలహాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఒకరికొకరికి ఐక్యత లేదు. హృదయంలో ఏ మాత్రం నెమ్మది లేదు. ఎన్ని రుచి అయిన భోజన పదార్థాలుండి ఏం సుఖం? నెమ్మది లేకపోతే అంతా సున్నానే కదా. అందుకనే జ్ఞాని అయిన సొలొమోన్ గారు అంటున్నారు, నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. నెమ్మది ఉంటే చూడండి, ఈ రోజున చాలామంది ప్రజలను మనం చూస్తే మంచిగా పొలాలు ఉన్నాయి, మంచిగా స్థలాలు ఉన్నాయి, మంచి మంచి భవనాలు ఉన్నాయి, మంచి మంచి మంచాలు ఉన్నాయి, ఏసీ రూమ్లు ఉన్నాయి, లగ్జరీ లైఫ్ ఉంది. కానీ హృదయంలో మాత్రం నెమ్మది లేదండి. ఏసీ కార్లు ఉన్నా, ఏసీ రూములున్నా, లగ్జరీ లైఫ్ ఉన్నా నెమ్మది లేకపోతే అంతా శూన్యమే కదండి. భార్య భర్తల మధ్య ఐక్యత లేదు, తల్లి బిడ్డల మధ్య ఐక్యత లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు. ఎందుకు ఈ బ్రతుకు, చచ్చిపోతే బాగుండు అనుకునే వాళ్ళు ఈనాడు చాలామంది ప్రజలు ఉన్నారు. అన్నీ ఉన్నాయి కానీ అమ్మగారు ఏమీ నెమ్మది లేదు అని చెప్పేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారండి. ఈ రోజున మనం చూస్తే అన్నీ ఉన్నాయి కానీ హృదయంలో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, ఏమాత్రం సంతోషం లేదు. వేల రూపాయల బట్టలు ఉన్నాయి కానీ వేసుకోవడానికి హృదయంలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదండి. అందుకనే జ్ఞాని అయిన సొలొమోన్ గారు అంటున్నారు, నెమ్మది లేకుండా ఎన్ని తినుబండారాలున్నా, ఎన్ని ధనధాన్యాలున్నా, ఎన్ని ఆస్తులున్నా ఏం ఉపయోగం లేదు. కానీ నెమ్మది కలిగుండి ఏమీ లేకపోయినా పర్వాలేదు, వట్టి రొట్టె ముక్క ఉంటే చాలు. చూడండి, నెమ్మది ఉంటే చాలు. నిజమే కదండి. అన్నుండి నెమ్మది లేకుండా బ్రతకడం కంటే నెమ్మది కలిగి వట్టి రొట్టె ముక్క తింటే చాలు కదా. నిజమే అమ్మగారు, మీరు చెప్పే మాటలు చాలా బాగున్నాయి. అవునమ్మా, మాకు నెమ్మది లేదు, నెమ్మది మాకు కావాలంటే మేము ఏం చేయాలి అంటారా? బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, 119వ కీర్తన 165వ వచనం అండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. హల్లెలూయా. ఎవరికి నెమ్మది కలిగిద్ది అంటే, ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యొక్క మాటలను ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మాటలు వినటానికి ఇష్టపడతారో, వాటి ప్రకారం జీవించడానికి ఇష్టపడతారో వారికి నెమ్మది కలిగిద్దంట. బైబిల్ తెలియజేస్తుంది, ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి నెమ్మది కలిగిద్ది. వాక్యాన్ని ప్రేమించి దాన్ని అంగీకరించిన వాళ్ళకి సంతోషం కలిగిద్దండి. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేకుండా నెమ్మదిగా ఉండును. హల్లెలూయా. చూడండి ఎలా ఉంటాడంట, నెమ్మదిగా ఉంటాడు. కీడు వచ్చిద్దన్న భయం లేదు.
దేవుని ఉపదేశాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని ఏ వ్యక్తి అయితే ప్రేమిస్తాడో, ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదువుతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని వింటాడో, ఏ వ్యక్తి అయితే విన్న వాక్య ప్రకారం తన జీవితాన్ని మార్చుకుంటాడో, దాన్ని అంగీకరిస్తాడో, ఆ వ్యక్తి నెమ్మదిగా ఉంటాడు, సమాధానంగా ఉంటాడు, ఐక్యతగా ఉంటాడు, సంతోషాన్ని అనుభవిస్తాడు. అంత మాత్రమే కాదండి, సురక్షితంగా ఉంటాడంట. ఇంకా అతనికి ఏ కీడు రాకుండా దేవుడు అతన్ని కాపాడుతాడంట. నిజమే, ఈ రోజున చాలామంది దేవుని పిల్లలు కూడా కుటుంబాల్లో నెమ్మది లేకపోవటం, సమాధానం లేకపోవటం, హృదయంలో మనశ్శాంతి లేకపోవటం, ఎందుకు ఈ జీవితం వ్యర్థమే కదా, చచ్చిపోతే బాగుండు అని తొందరపడటానికి కారణం ఏంటో తెలుసండి? బైబిల్ గ్రంథాలు చేతిలో ఉన్నాయి కానీ హృదయంలో లేవండి. వాక్యాన్ని చదవాలి, చదివిన వాక్య ప్రకారం, విన్న వాక్య ప్రకారం జీవితాలను మార్చుకోవాలి, బ్రతుకును మార్చుకోవాలి. అలా ఏ వ్యక్తి అయితే జీవితాలని, వాళ్ళ బ్రతుకులను మార్చుకుంటారో, వాక్యాన్ని ఏ వ్యక్తి అయితే అంగీకరిస్తాడో, ఆ వ్యక్తి సురక్షితంగా ఉంటాడు, కీడు వచ్చిద్దన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు. దేవునికో స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. నిజమేనండి. అందుకని జ్ఞాని అయిన సొలొమోన్ గారు అన్నారు, నెమ్మది లేకుండా ఎన్నున్నా ఏం ప్రయోజనం లేదు, నెమ్మది కలిగుండి ఒట్టి రొట్టె మొక్క ఉంటే చాలు. నీకు నెమ్మది కావాలా? ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీకు సమాధానం కావాలా? నీకు నెమ్మది కావాలా? నీ హృదయంలో సంతోషాన్ని, సురక్షితమైన జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నావా? అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించు. ప్రియ సహోదరి, నువ్వు ఎవరివైనా సరే ప్రతిరోజు నువ్వు మనసు పెట్టి దేవుని మాటలు వినగలిగితే నీకు నెమ్మది దొరికింది. ప్రతిరోజు విన్న వాక్య ప్రకారం నీ జీవితాన్ని మార్చుకోగలిగితే నీకు నెమ్మది కలిగిద్ది, నీకు సమాధానం కలిగిద్ది. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ కుటుంబాలకి దేవుడు నెమ్మది కలగ చేయునుగాక, సంతోషం కలగ చేయునుగాక, సురక్షితాన్ని దేవుడిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. నెమ్మది లేకుండా విస్తారమైన మాకు ధనం ఉండటం కంటే, మంచి భోజన పదార్థాలు ఉండటం కంటే, నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె మొక్క ఉంటే చాలని నీ లేఖనాల్లో ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తూ ఉన్నాయి. నిజమే ప్రభా, ఈరోజు అందరికీ అన్నీ ఉన్నాయి కానీ హృదయంలో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, మనశ్శాంతి లేదు, ఎందుకు ఈ జీవితం అనుకునే పరిస్థితిలో ఉన్నారు. వారందరికీ మీరు ఇచ్చే నెమ్మది కలుగునుగాక. ఎవరికి నెమ్మది కలిగిద్దో కూడా బైబిల్ మాకు తెలియజేసింది. ఏ వ్యక్తి అయితే నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాడో వారికి నెమ్మది కలిగిద్దని, ఏ వ్యక్తి అయితే నీ ఉపదేశాలను అంగీకరిస్తాడో వారికి నెమ్మది కలిగిద్ది, వాళ్ళు సురక్షితంగా ఉంటారు, కీడు వచ్చిద్దన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటారని లేఖనం మాకు తెలియజేస్తున్నాం. విన్న వాక్య ప్రకారం ప్రతి బిడ్డ కూడా ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదవటానికి సహాయం చేయండి, వినటానికి సహాయం చేయండి, విన్న వాక్య ప్రకారం వాళ్ళ జీవితాలని, కుటుంబాలను మలుచుకోవడానికి సహాయం చేయండి. ఉదయకాలపు దీవెనలందరికీ మీరు దయచేయండి. ఈరోజంతా ప్రతి బిడ్డ పని బాటలో తోడుగా ఉండండి, ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఎవరికి ఏ కీడు అంటకుండా అందరికీ మీరు ఇచ్చే కృపా, కాపుదల, క్షేమం, దీవెన అందరికీ మీరు దయచేయండి. యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.